అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన కిచెన్లో ఇవాళ టిఫిన్ ఏంటంటేనండి మసాలా దోశ. నోరూరుతుంది కదా మసాలా దోశ అనగానే మా వారు అన్నారండి, సమ్మర్ కదా బాగా వేడిగా ఉంది, కాస్త ఉల్లిపాయలు ఎక్కువ వేసి ఆలుగడ్డలు వేసి కాస్త మంచిగా కర్రీ చేసి మసాలా దోశ చేయొచ్చు కదా అన్న. సరే, పెద్ద భాగ్యం ఉందండి, చేసి పెట్టేశాను. అది పెద్ద విశేషం కాదండోయ్. ఒక మసాలా దోశ ఎప్పుడు చేసినా సరే నాకు సంఘటన ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ. మేము చాలా కాలం క్రితం మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మలకపేటలో ఉండేవాళ్ళం అండి. మా మరిది డఫ్ అండ్ డమ్ అనమాట. తను అక్కడ నల్గొండ క్రాస్ రోడ్ డఫ్ అండ్ డమ్ స్కూల్లో చదువుకునేవాడు. తన కోసం మా అత్తగారు వాళ్ళు మేము అందరూ అక్కడే ఉండేవాళ్ళం అనమాట. ఈయన ఆఫీస్కి వెళ్ళేవాళ్ళండి. నేను మా ఇద్దరు పిల్లల్ని చిన్నపిల్లలండి తీసుకునేసేసి మలకపేట నుంచి మున్సిపల్ కాలనీ దాటి పల్టన్ అని ఉండేదండి. అక్కడ రవి మెమోరియల్ స్కూల్లో నేను 1st to 7th వరకు మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను అనమాట. తెలుగు మీడియం, అక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉండేదండి. నేను తెలుగు మీడియం వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేదాన్నండి. అయితే మా ఇద్దరు పిల్లల్ని మెల్లగా నడిపించుకుంటూ వచ్చేవాళ్ళం అండి. అంత దూరం ఉండేదో కానీ అప్పుడు అంత అనిపించేది కాదు. చూడండి ఎంత దూరం అయితేనండి అక్కడ విశేషం అది కూడా కాదండి. అక్కడ ప్రిన్సిపాలు ఆయన భార్య కూడా టీచర్. ఆమె టీచర్లు అందరితో కూడా వాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా టీచర్లు అయితే ఒక కుటుంబంలాగానే ఉండేవాళ్ళం అంటే మేము అందరం 10 మంది టీచర్లు కూడా. అక్కడ కళ్యాణి టీచర్ అని ఉండేవాళ్ళండి. గలగలగలా మాట్లాడుతూ అందరితో ప్రేమగా స్నేహంగా ఉంటూ చాలా బాగుండేది. ఆమె ఒకటి ప్రవేశపెట్టింది అనమాట. టీచర్స్ మనం ఎప్పటికీ గుర్తుగా ఒకటి ఉండాలి. ప్రతి శనివారం కూడా ఇక్కడ హాఫ్ డే స్కూల్ కదా, పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం వారానికి ఒక టీచరు హోటల్ నుంచి ఇష్టం వచ్చిన టిఫిన్ తెప్పించి పెట్టాలి, అందరికీ పెట్టాలి, ప్రిన్సిపాల్తో సహా అందరం. సరే అని చెప్పేసి అందరం ఏర్పాటు చేసుకున్నామండి. అక్కడ దిల్షుక్ నగర్ నుంచి ఏదో హోటల్ అండి, గుర్తుకు రావట్లేదు, ఆ హోటల్ నుంచి మసాలా దోశ తీసుకొచ్చేవాళ్ళం అండి. అసలు ఎంత టేస్ట్గా ఉండేదోనండి. ఒక్కొక్క వారం ఏమో అక్కడ దిల్షుక్ నగర్లో ఇంకో స్పెషల్ ఏంటంటే అండి మిరపకాయ బజ్జీలు అండి. పల్లీలో వేసి ఏం చేసేవాళ్ళు అసలు. మిరపకాయ బజ్జీలు కానీ మసాలా దోశ కానీ తెప్పించేవాళ్ళం అండి. అలా ప్రతి టీచరు ఒక్కొక్క వారం ఖర్చు పెట్టుకొని మాకు వచ్చే జీతాల నుంచి అలా టిఫిన్ తెప్పించుకొని అందరం కలిసి సరదాగా నవ్వుతూ తినేసేసి తర్వాత ప్రిన్సిపాల్ మేడము మాకు టీ తెప్పించేదండి. ఆమె టీ తయారు చేసి అందరికీ కూడా ఇచ్చేదండి. అందరం కూడా ఒక కుటుంబంలాగా చాలా బాగుండేదండి. ఇన్ని సంవత్సరాలైనా నేను గుర్తుపెట్టుకున్నానంటే అప్పటి మా అనుబంధం ఎంత గొప్పదో చూడండి. నాకు ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, నా పేరు నాగలక్ష్మి, మ్యాథ్స్ టీచర్ అనేవాళ్ళండి. మరి ఇది విన్నవాళ్ళకి నేను కనుక గుర్తుంటే మరి కామెంట్స్ పెట్టండి.